నమస్తే అండి. నేను డాక్టర్ సత్య పద్మ, రాజమండ్రి ప్రగతి ఐవీఎఫ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం స్త్రీలలో తరచుగా వినబడే సమస్య ఫైబ్రాయిడ్స్ లేదా గర్భసంచి యొక్క గడ్డలు, వీటి గురించి మాట్లాడుకుందామండి. ఒక 20 నుంచి 40 సంవత్సరాల వయసు గల స్త్రీల్లో కనుక మనం స్కానింగ్ చేసినట్లయితే కనీసం 20 నుంచి 30% స్త్రీలలో మనకి సమస్య అనేది కనపడుతూ ఉంటుందండి. అదృష్టవశాత్తు ఏంటంటే చాలామంది స్త్రీలకి ఇదేమీ సమస్య క్రియేట్ చేయకుండా సైలెంట్గా ఉంటాయి. స్కాన్ చేసినప్పుడు మాత్రం మనకు తెలుస్తుంది, ఓకే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని చెప్పి. అలాంటప్పుడు మనం వాళ్ళకి సూచిస్తాం తప్ప ఇమ్మీడియట్గా యాక్షన్ ఏం తీసుకోం, సైలెంట్గా ఉండే ఫైబ్రాయిడ్స్. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి డెఫినెట్గా సమస్యలకి దారితీస్తూ ఉంటాయండి. సాధారణంగా ఏంటంటే అధిక ఋతుస్రావం అంటే పీరియడ్స్లో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వటము, పెయిన్ కలుగజేయటము. కొంతమందిలో ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సమస్య, మూడో ప్రధాన సమస్య ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సమస్య. అంటే 10 నుంచి 12% ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న స్త్రీల్లో ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఎదురవుతూ ఉంటుందండి. సో ఇన్ఫర్టిలిటీ ఎలా కలుగు చేస్తాయి? ఋతుస్రావం అధికంగా ఉన్నప్పుడు, పెయిన్ అధికంగా ఉన్నప్పుడు డెఫినెట్గా వీటికి అటెన్షన్ ఇవ్వాలి, వాటిని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సర్జికల్ రిమూవల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఉపయోగపడుతుందండి. ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యలో మనకి ఫైబ్రాయిడ్స్ కనపడినప్పుడు సాధారణంగా ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే, తీయించుకోవాలా డాక్టర్, తీయించుకోక్కర్లేదా, దీనివల్ల నాకేమన్నా సమస్య ఉందా అనేది అడుగుతూ ఉంటారు పేషెంట్స్. అలాగే డాక్టర్లు కూడా ఆలోచిస్తూ ఉంటారు, వీటి వల్ల ఏమన్నా ఇంప్లాంటేషన్ కానీ ప్రెగ్నెన్సీ కానీ డిలే అవుతుందా అని చెప్పేసి ఎప్పుడు వాటి గురించి డెఫినెట్గా అటెన్షన్ అనేది వెళ్తూ ఉంటుందండి. సో అసలు ఫైబ్రాయిడ్స్ అనేవి ఎలాంటి సమస్యలు సృష్టించవచ్చు ఇన్ఫర్టిలిటీలో, అంటే గర్భాన్ని నిరోధించడంలో ఎలాంటి అవరోధాలు కలుగజేస్తూ ఉంటాయి? సో మొదటిది ఏంటంటే, ఫైబ్రాయిడ్స్ ఎప్పుడు నెంబరు, సైజు, లొకేషను, ఈ మూడిట్లకి ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. అంటే ఎక్కడున్నాయి, ఎంత సైజు ఉంది, ఎంత ఉన్నాయి నెంబరు, ఈ మూడిట్లతోనూ మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఈ లొకేషన్ అంటే సాధారణంగా 55% ఫైబ్రాయిడ్స్ ఏంటంటే గర్భసంచి ఉపరితలంలో, అంటే సీరోజల్ లేయర్ అంటాము, పై పొరలో ఉంటాయి 55%. సో ఇవి అసలు మనకి ఇన్ఫర్టిల్ సమస్య కలుగజేయవండి. ఇక లోపలి పొర అంటే ఎండోమెట్రియం, అంటే బేబీ పెరిగే ప్రదేశానికి అతి దగ్గరలో ఉండే పొర మాట ఇది, దీనిలోనే అటాచ్ అవుతుంది బేబీ. సో ఈ పొర దగ్గర ఏర్పడే ఫైబ్రాయిడ్స్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటాము, అది ఎండోమెట్రియల్ క్యావిటీ ఫైబ్రాయిడ్స్. ఇవి డెఫినెట్గా ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేసే ఫైబ్రాయిడ్స్ అన్నమాట. సో వీటి వల్ల మనకి ఛాన్స్ ఆఫ్ ఇంప్లాంటేషన్, అంటే బేబీ అటాచ్మెంట్ కానీ, బేబీ పెరగటం కానీ, బేబీ పొజిషను, ఇవన్నీ కూడా ఆల్టర్ అయ్యే లొకేషన్ అండి ఇది. సో చిన్నగా ఉన్నా కూడా ఇక్కడ ఈ లొకేషన్లో ఫైబ్రాయిడ్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తామండి. అవి డెఫినెట్గా హిస్టోస్కోపీ ద్వారా రిమూవ్ చేస్తూ ఉంటాము. అలాగే తద్వారా గర్భిణీ వచ్చే ఛాన్స్ డెఫినెట్గా పెరుగుతుంది. హిస్టోస్కోపిక్ సర్జరీ చాలా యూస్ఫుల్ అన్నమాట ఈ ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేయడానికి. అలాగే మధ్యపొరలో ఉండే ఫైబ్రాయిడ్స్, మధ్యపొరలో కూడా ఏంటంటే నెంబరు, లొకేషన్ అనేది సైజు చాలా ఇంపార్టెంట్. మధ్యపొరలో ఏంటంటే చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ 3 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ ఉంటే మనం అంతగా దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మిగతా ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయనేది చూస్తూ ఉంటామండి. బట్ వన్స్ 5 సెంటీమీటర్స్ క్రాస్ అయ్యి చాలా ఎక్కువ నెంబర్ ఉంటే కనుక డెఫినెట్గా ఇంపార్టెన్స్ ఇస్తామండి. ఇది రిమూవల్ తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. సో అసలు ఎలా ఎఫెక్ట్ చేయొచ్చు అంటే, ఈ డెఫినెట్గా గర్భసంచి యొక్క షేప్ ఆల్టర్ చేస్తాయండి ఫైబ్రాయిడ్స్. నెంబర్ 1 పాయింట్, సర్విక్స్ దగ్గర, అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉంటే కనుక ఈ స్పర్మ్ ట్రాన్స్పోర్ట్, అంటే కణం ఎంటర్ అయ్యే కెనాల్లో, సర్వైకల్ కెనాల్లో, శుక్రకణాలు ఎంటర్ అయ్యే దారి మాట, అక్కడ వే, సో గర్భసంచిలో ప్రవేశించే వే బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి సర్విక్స్లో ఉంటే. అలాగే ఫెలోపియన్ ట్యూబ్లో ఉంటే కనుక స్పర్మ్, ఎంబ్రియో ట్రాన్స్పోర్ట్ రెండు కూడా దెబ్బతింటాయి. సో అట్లా ఎఫెక్ట్ చేయొచ్చు. అలాగే బేబీ పెరిగే ప్రదేశం దగ్గరలో ఉంటే సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ బేబీ అటాచ్మెంట్ని డిక్రీజ్ చేస్తూ ఉంటాయండి, ఇంప్లాంటేషన్ డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. అలాగే మిస్కరేజెస్, ఎర్లీ అబార్షన్స్ అవుతూ ఉంటాయండి వీరిలోనూ.
సో ఇవి ఇలా ఎఫెక్ట్ చేస్తాయి. అలాగే మధ్య పొరలో ఉండే ఫైబ్రాయిడ్స్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాము. వీటి వల్ల ఏంటంటే గర్భసంచి అదే ఈ ఎండోమెట్రియల్ బ్లడ్ సప్లై అంటే గర్భసంచిలో ఉండే బ్లడ్ సప్లై ఆల్టర్ చేస్తూ ఉంటాయండి. ఆల్టర్ చేయటం వల్ల అగైన్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సమస్యకి దారితీస్తూ ఉంటాయి. షేప్ ఆల్టర్ అవుతూ ఉంటుంది, బేబీ పెరిగే ప్రదేశం క్యావిటీ ఆల్టర్ అవుతూ ఉంటుంది సైజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్. అలాగే లోపల పొరలో స్రవించి ఈ కెమికల్స్ ఆల్టరేషన్ వలన కూడా కలిగజేసి ఇంప్లాంటేషన్ అనేది తగ్గిస్తూ ఉంటుందండి. ఇంప్లాంటేషన్ అంటే బేబీ అటాచ్మెంట్. సో ఓవరాల్గా ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో దీని ప్రభావం లొకేషన్ బట్టి అంటే లోపల పొర మధ్య పొరలో ఉంటే మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తామండి. పై పొరలో ఉంటే మాత్రము డెఫినెట్గా అవేమి ఎఫెక్ట్ చేయవు. లోపల పొరలో ఉంటే డెఫినెట్గా తీయించుకోవాలి. మధ్య పొరలో ఉంటే సైజు లొకేషన్ బట్టి డాక్టర్ గారి డిస్క్రిప్షన్ బట్టి మిగతా ఫ్యాక్టర్ని బట్టి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి రిమూవల్ అనేది ప్లాన్ చేస్తుంటాం. సో ఎలా రిమూవ్ చేయించుకోవాలి? ఎలా రిమూవ్ చేయించుకోవాలంటే బెస్ట్ మెథడ్ లాప్రోస్కోపీ అండ్ ఓపెన్. అంటే ఓపెన్లో కూడా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము, సక్సెస్ రేట్స్ అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు లాప్రోస్కోపీ వచ్చింది, షార్ట్ హాస్పిటల్ స్టే, లెస్ పెయిన్ఫుల్ కాబట్టి లాప్రోస్కోపీ అనేది ప్రిఫర్ చేస్తామండి. లాప్రోస్కోపీ మామూలు ఓపెన్ సర్జరీ కన్నా కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రొసీజరు. బికాజ్ దాంట్లో వాడే పరికరాలు అంటే బ్లేడ్ కానీ బ్యాగ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఓపెన్ కన్నా కూడా ఎక్కువ. బట్ ఏంటంటే అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు లాప్రోస్కోపీ ప్రిఫర్ చేయొచ్చు, లేనట్లయితే ఓపెన్ పద్ధతి ద్వారా కూడా తీయించుకోవచ్చు. ఏమీ కూడా రిజల్ట్స్ అంతగా ఏమీ ఆల్టర్ అవ్వండి. ఓన్లీ లాప్రోస్కోపీ ఏంటంటే లెస్ పెయిన్ఫుల్, మోర్ అంటే లెస్ హాస్పిటల్ స్టే అది ఉంటుందన్నమాట. సో అసలంటూ ఫైబ్రాయిడ్స్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇన్ఫర్టిలిటీలో ఎప్పుడు తీయించుకోవాలనేది సమస్య ఎదురైనప్పుడు వాటి లొకేషను, నెంబరు, పొజిషన్ అంటే సైజు వీటిని బట్టి మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ.